సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. హిందూ ధర్మంలో ఒక క్లారిటీ లేదు. అంటే వారికే అసలు ఏంటి వాట్ ఈస్ వాట్ అనేది తెలీదు. ఇంకొకటి లేడీస్ కి చాలా తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు, చాలా ఆంక్షలు పెట్టారు. అందువల్ల ఎక్కువ మత మార్పిళ్ళు జరుగుతున్నాయి. అంతా తప్పు, కంప్లీట్ తప్పు. అసలు వాళ్ళ ఇద్దరు అంటే ఊరికి నాకు మామూలుగా కాంట్రవర్షియల్గా మాట్లాడడం ఇష్టం ఉండదు, ఇంకోళ్ళని తక్కువ చేయటం నాకు ఇష్టం ఉండదు. అసలు దేవత అనే కాన్సెప్ట్ ఎక్కడుంది? ఇవాళకి వాళ్ళు బురకాలు వేసి తిప్పుతున్నారు. కొన్ని చోట్ల ఓటు హక్కు లేదు, బయట కనపడడానికి వీలు లేదు. వీళ్ళ ఇక్కడ ఈ మతంలో ఈ ఆడవాళ్ళని గురించి మాట్లాడేవాళ్ళు ఇంకా కొన్ని దేశాల్లో కూడా, వాటిలో క్రైస్తవుల్లో కూడా ఒకటే మేరీ మాత అనేటువంటిది ఉంది, మాత అనేటువంటిది లేడీ. మనకి ఎంతమంది దేవతలు, ఎంతమంది దేవీ దేవతలు. ఇది కూడా తప్పుడు అభిప్రాయం. అది ఇంకోళ్ళని డౌన్ చేయాలంటే ఏదో ఒకటి వాగాలిగా. వీక్నెస్ ఉన్నా లేకపోయినా దాన్ని పట్టుకోవాలిగా. నీలో ఉన్న 90 కూడా ఎవడైనా కూడా నిన్ను డౌన్ చేయాలంటే ఆధిపత్య పోరుని అందుకే స్టార్ట్ చేశాను నేను. ది హోల్ థింగ్ ఈజ్ అబౌట్ వన్అప్మెన్షిప్. మతం కానీ మతంకి సంబంధించిన గొడవ కానీ ఏదైనా కూడా, ధర్మం కూడా. దీన్ని అడ్డం పెట్టుకుని ఒక ఎజెండాతో పనిచేసే వాళ్ళతో మనం ఏం వాదిస్తాం? అసలు అలాంటి వాళ్ళతో వాదించకూడదు, మాట్లాడకూడదు. మనకు తెలుసు, మనకు భారత మాత అని పిలుస్తాం మనం. ఏ దేశంలో వాడు మాత అని, మదర్ ల్యాండ్ అని పిలిచి గౌరవించి మనలాగా ఒక భారత మాతగా జై భారత్ మాతకి ఎందుకు అనగలుగుతున్నాం? దానికి ఎందుకు వాళ్ళు అబ్జెక్షన్ చెప్తున్నారంటే, ఇది గనక జరిగితే వీళ్ళు పవర్ఫుల్ అయిపోతారు. తర్వాత మతం మారుస్తున్నారు అన్నాడు. ఎవడు మారుతాడు? మీరు ఎందుకు మారలా? మీ నాన్న ఎందుకు మారలా? నేను ఎందుకు మారలా? ఇప్పుడు ది సోకాల్డ్ బ్రాహ్మిన్ క్లాసు, స్కాలర్లీ క్లాసు, నాలెడ్జబుల్ క్లాసు వాళ్ళని బ్రాహ్మిన్ అని పిలిచారు. ఎవరు పిలవాలిగా? బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకునేటువంటి వాళ్ళు బ్రాహ్మడు. ఆ తెలుసుకున్న వాళ్ళందరినీ ఒక గ్రూప్గా పిలిచారు, అంతే కదా. ఒక కంపెనీలో పనిచేసే వాళ్ళు అందరూ TCS ఎంప్లాయీ అంటాడు, డ్రైవింగ్ చేసేవాడిని డ్రైవర్ అంటారు. వీఆర్ వాట్ వీ రిపీటెడ్లీ డూ. సో ఇట్ ఈస్ ఎక్సలెన్స్ ఇస్ నెవర్ ఏ యాక్సిడెంట్ ఆర్ యాక్ట్, ఇట్స్ ఎ హ్యాబిట్ అన్నాడు. మనం రిపీటెడ్గా చేసేది అరిస్టాటిల్ అన్నాడు. మనం రిపీటెడ్గా చేసేటువంటి పనిని బట్టే మన యొక్క వ్యక్తిత్వం, మనకి బ్రాండ్ ఏర్పడుతుంది ప్రతి వ్యక్తికి కూడా. ఆ బ్రాండే కులం. అదేగా ఇప్పుడు మీరు లేటెస్ట్గా చూస్తున్న పుష్ప సినిమాలో ఇతివృత్తం, ఆ గొడవ 2 సినిమాల్లో కూడా అది. దాన్ని అంత హిట్ చేసి ఎందుకు నచ్చారు మీకు? పోర్ట్రేట్ చేశాడు. సో ఎన్నో చెడు ఉన్నా కూడా కొన్ని మంచి కూడా ఉంటాయి కదా ప్రతి చోట. సో దాంట్లో ఏంటంటే అది కూడా తీసుకున్నట్లయితే ఆ బ్రాండ్ ఎలా క్రియేట్ చేస్తా? ఊరికిన ఓవర్ నైట్ అవ్వదు కదా. దానికి క్వాలిటీ ఉండాలి కదా. ఒక ప్రోడక్ట్ ఏదైనా కూడా సమాజంలో తీసుకున్నట్లయితే, ఉప్పు కావచ్చు, ఇంకోటి విమానం కావచ్చు, టాటా వాడు బ్రాండ్ ఎలా అవుతుందంటే దాని మీద నాణ్యత మీద నీకు ఉన్నటువంటి నమ్మకం. టాటా బ్రాండ్ అంటే బాటా షూ, టాటా బ్రాండ్. సో సాల్ట్ కానీ లేకపోతే విమానం కానీ ఏంటంటే రిపీటెడ్గా వాళ్ళు మంచి ప్రోడక్ట్స్ నీకు ఇచ్చారు. గుణం, అది గుణం. క్వాలిటీ అంటే గుణం. అంటే నువ్వు అది పనిచేస్తుంది ప్రతిసారి కూడా. అంటే యాక్షన్, అది అంటే కర్మ, గుణ కర్మ. వర్ణం అంటే గుణకర్మ. దాన్నే కులం అని చెప్పి అనుకుంటున్నారు నీ గుణాన్ని బట్టి. ఎందుకంటే ఇప్పుడు అందులో అడిగాను కదా నేను ఫస్ట్. అవును, ఇప్పుడు అందరూ సూత్రులే బ్రాహ్మణులు అంటే అసలు ఎవడు పుట్టినవాడు పుట్టుకతో బ్రాహ్మణుడు కాదంటావు. మరి పుట్టుకతో నువ్వు ఇండియన్ అవుతావా? మరి ఇండియన్ ఎలా చెప్తున్నావు? నువ్వు ఇండియన్ కావాలంటే నీలో భారతీయుడికి ఉండవలసిన లక్షణాలు నీలో ఉన్నప్పుడు, అవి నేర్చుకున్నప్పుడు అప్పుడు నువ్వు భారతీయుడని పిలువబడాలి. అదే లాజిక్. అంటే ఏ ఉండాలి? ఈ లాజిక్లోనేమో ప్రతోడు ఇండియాలో పుట్టిన వాళ్ళందరూ భారతీయులు అనేస్తావా? తెలంగాణలో నీకు సమైక్యాంధ్ర ఉంటే ఇద్దరు కొట్టు చచ్చి నువ్వు తెలంగాణను, నువ్వు ఆంధ్ర అని చెప్పి తెలుగు వాళ్ళు అయ్యి ఉండి ఇవాళకి కొట్టు చేస్తున్నారు. ఒక డివిజన్ తీసుకొచ్చేసావా? చక్కగా కలిసి ఉండేవాళ్ళు 50-70 ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళని ఇవాళ 2 స్టేట్లు చేశారు. పరిపాలనా సౌలభ్య, ఆధిపత్య పోరు అక్కడ కూడా. దట్స్ వాట్. ఆ లాజిక్ నేను బిల్డ్ చేస్తున్నాను విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఎవ్రీబడి. ఎందుకంటే వాళ్ళకి అధికారం కావాలి, ఆధిపత్య పోరు అది. అలాగే మతంలో డివిజన్స్ వచ్చినాయి. అంటే వీళ్ళకి లేవా? వాళ్ళకి 72 రకాల కులాలు, డివిజన్స్ ఉన్నాయి ఇస్లాంలో. దీంట్లో కూడా 1000 ఉన్నాయి, వందల ఉన్నాయి కులాలు, తెగలు ఉన్నాయి క్రిస్టియానిటీలో. క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్,
ఇంకోళ్ళు జాకబైట్స్, మార్థమైట్స్, సిరియన్ క్రిస్టియన్స్, తెలుగు బ్యాప్టిస్టులు, ఇట్లా ఏమిటేమిటో ఉన్నాయి. ఇంకా రకరకాలు ఎపిస్కోపిలియన్స్, ఇంకా అమెరికా పోతే అక్కడ కూడా కొన్ని వేల డివిజన్లు. మనకి ఇంకా అన్ని డివిజన్లు లేవు అసలు హిందూ మతంలో. వాళ్ళకున్న డివిజన్స్ లేవు. పైగా నువ్వు ఏ గుడికైనా వెళ్ళచ్చు. ఒక గుడికి నువ్వు శివుడి గుడికి వెళ్ళినవాడు విష్ణువు గుడికి వెళ్తే నువ్వు మొన్న శివుడి గుడిలో కనపడ్డావురా భయ్, వాళ్ళ విష్ణు గుడికి ఎందుకు వచ్చావని ఎవడు కొట్టడు. మన హిందూ సనాతన ధర్మంలో వాళ్ళు కొట్టుకుంటారు, రానివ్వరు చర్చిల్లోకి. ఒక జాకబైట్ మార్థమైట్కి వెళ్ళడు, ఒక ప్రొటెస్టెంట్ ఒక కేథలిక్ చర్చికి వెళ్ళడు. ఇంకా 100 రకాలు ఉన్నాయి. ఆ 100 డివిజన్లు ఒక చర్చి వాడు ఇంకో చర్చికి వెళ్ళాడు. మరి దేవుడు ఒకడే. ఓకే, ఇలాంటి డివిజన్లు ఉన్నాయి. కానీ మాట్లాడడానికి ఇక్కడ మాట్లాడతారు, ఎందుకంటే ఆధిపత్యపోరు. నిన్ను డౌన్ చేస్తే కానీ వాడు రాలేడు. తర్వాత బాగా నమ్మకం ఉన్నటువంటి బ్రహ్మని నమ్ముకున్నటువంటి బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు ఎంతమంది కన్వర్ట్ అయ్యారు అసలు చూసినట్లయితే? యూ ట్రైన్ దెన్ కన్వర్ట్. ఎవరు కన్వర్ట్ అవుతున్నారు? పాపం అజ్ఞానులు, తెలియనటువంటి వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, పేదవాళ్ళు. వాళ్ళకు ఒక రైస్ బ్యాగ్ ఇచ్చేసో ఏదో ప్రలోభ పెట్టి నీకు వైద్యం ఫ్రీగా చేస్తారు భయ్, అది భయ్ ఇబ్బంది వాడిని తీసుకొచ్చి మనకి ఏవో చిన్న చిన్నవి ఇప్పించేసి దాంట్లో 10% నువ్వు తీసుకుంటావా? 10%. మన దాంట్లో ఎవడన్నా తీసుకుంటాడా? నువ్వు ఆఫర్ చేస్తావు వెళ్ళి హుండీలో. దెర్ ఇస్ నో కంపల్షన్. అసలు చిలుకూరు గుళ్ళో హుండీనే లేదు. సో ఇలాంటి ధర్మకార్యాలు. కానీ మనదేమో ప్రభుత్వం తీసేసుకుని ప్రభుత్వం వాడుకుంటుందా? పైగా వాడుకో, ప్రభుత్వం వాడుకో, నాకేం పర్వాలేదు, మా హుండీలో డబ్బులు ఎండోమెంట్స్ ద్వారా ప్రభుత్వం వాడుకోండి, మా రాష్ట్రానికి మా దేశానికి ఉపయోగించండి. నువ్వు వేరే అన్ని మతాలకి వాటికి దీనికంటే ఎక్కువగా నువ్వు బహిరంగంగా ఇస్తున్నావు. హజ్ యాత్రలకి, వాటికి, కాశీ యాత్రకి ఎందుకు ఇవ్వవు నువ్వు? ఇలాంటివన్నీ అందరూ మాట్లాడుతున్నారు ఇప్పుడు. గత 20 ఏళ్ళుగా ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నారు. కాబట్టి ఉరికి వీళ్ళందరూ వాళ్ళు ఏదో కన్వర్ట్ చేస్తున్నారంటే నువ్వు ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు అబ్బా? ఎందుకంటే వాళ్ళలో అవగాహన కల్పించలేదు. మీలో అస్పృశ్యత ఉంది, ఫలానా పై వర్గం వాళ్ళు కింద వర్గం వాళ్ళని ఏమీ తొక్కలేదు, ఏమీ లేదు.